హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా? అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకునే వారు మాత్రమే వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, ఓకేనా? మరి ఈరోజు యూనివర్స్ మీతో ఏం చెప్పబోతున్నారు, మీ పర్సన్ గురించి ఎలాంటి మెసేజెస్ మీకు ఇవ్వాలి అనుకుంటున్నారో చూద్దాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, సోల్మేట్, బ్యూటిఫుల్, శుభం కార్డ్, క్లైన్ చేయండి అబ్బా, అండ్ డేట్, సెపరేషన్, ఓల్డ్ స్కూల్, ద రన్నర్, కీ ఆన్ యర్ రింగ్, girl with a snake, healing heart. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి హార్ట్ బ్రోకెన్. మీ పర్సన్కి ఏదో విషయంగా చాలా హార్ట్ బ్రేక్ అయింది అన్నట్టుగా చూపిస్తుందండి. మేబీ పర్సన్కి తనకి హార్ట్ బ్రేక్ అవ్వడం వల్ల ఈ పర్సన్ మేబీ మీరు చాలా గుర్తుకొచ్చి, మీ లవ్ అనేది గుర్తుకొచ్చి పర్సన్కి మీకు కాల్ చేసే ఛాన్స్ అనేది చాలామందికి ఉండబోతుంది అనేది చూపిస్తుంది అన్నమాట. ప్రజెంట్ ఈ పర్సన్ అయితే ఎవరితో మాట్లాడాలి అండ్ ఎవరితో క్లోజ్ అవ్వాలి అని తనకి లేదనమాట. మేబీ తను అందరి మీద నమ్మకాన్ని కోల్పోయారు అన్నట్టుగా చూపిస్తుంది. ఇక్కడ మీ మీద తనకి నమ్మకం అనేది ఉంది కాబట్టి ఈ పర్సన్ ఏదో ఎమోషనల్గా ఉండి ఆ టైంలో ఈ పర్సన్ మీకు కాల్ చేయడం లాంటిది చూపిస్తుంది అనమాట, ఓకేనా? ఓకే, వీటిని మనం క్లారిఫికేషన్ చేసుకుందాం. సోల్మేట్ కార్డ్కి క్లారిఫికేషన్. సోల్ కనెక్షన్ కార్డ్కి క్లారిఫికేషన్. ఓకే, మీ పర్సన్ తను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, రిగ్రెట్ ఫీలింగ్ ఉంది పర్సన్కి. మీకు ఈ పర్సన్ కనెక్ట్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మిమ్మల్ని పర్సన్ యాజ్ ఏ లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారండి. మేబీ తన విషయంలో తను ఇక్కడ వేరే వారితో డీల్ అవుతున్నారు కదా, తనకి తెలుస్తుందన్నమాట. మేబీ తప్పు ఒప్పులు అండ్ ఎవరు ఎలాంటి వారు, ఎవరు రాయల్గా ఉండేవారు, ఎవరు మీరు అదర్ పర్సనా, తను ఎవరితో అయితే డీల్ అవుతున్నారో లేదా వేరే సిచ్యువేషన్ ఈ పర్సన్ చూస్ చేసుకుని ఉండొచ్చు. సో అక్కడ ఈ పర్సన్కి చాలా నమ్మక ద్రోహాలు ఈ పర్సన్కి చాలా ఎదురవుతున్నాయి. కాబట్టి పర్సన్ ఇక్కడ మీలాంటి వారు ఎవరు ఉండరు, తనకి ఈ జన్మలో దొరకరు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో చాలా మిస్ అవుతున్న ఎనర్జీ అనేది ఇక్కడ చూపిస్తుంది. మళ్ళీ మీకు కనెక్ట్ అవ్వాలి అని పర్సన్ అయితే చాలా తాపత్రపడుతున్నారు. ప్రజెంట్ ఈ పర్సన్ తను వేరే వారు తనకి ఏదైతే నమ్మక ద్రోహం చేశారో దానికి పర్సన్ చాలా బాధపడుతున్నారండి. తను మేబీ చూడండి, ఇక్కడ 10 of Swords ఉన్నాయి కదా, పెద్ద పెద్ద ఖడ్గాలు తన వెన్ను పూసకి అవి కుచ్చుకోవడం లాంటిదన్నమాట. మనకి ఒక చిన్న కత్తిపోటు లాంటి ఏదైనా చిన్న గాయం లాంటిది తగిలితేనే మనకు ప్రాణం పోయినట్టుగా అనిపిస్తుంది కదా. సో అలాగే ఈ పర్సన్కి కానీ ఇక్కడ 10 of Swords అనమాట. తను ఊహించినంత ఎదురు దెబ్బ, తను ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఎవరైతే ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారో అలాంటి వారి వైపు నుంచి ఈ పర్సన్కి ఘోరంగా దెబ్బ తగిలింది అనేది అలాంటిది మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి మెసేజ్ ఉంది. ఓకే, సో తప్పు చేశాను
అండ్ అవసరం లేని వారిని చూస్ చేసుకున్నాను. అవసరం ఉన్న పర్సన్‌ని దూరం పెట్టాను అనే రిగ్రెట్ ఫీలింగ్ ఉంది. అండ్ తను చేసిన తప్పులకి కర్మ గూడా తను అనుభవిస్తున్నారు అనేది చూపిస్తుందనమాట. డేట్ కార్డ్‌కి క్లారిఫికేషన్. విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అండి. ఇక్కడ ఈ డేట్ కార్డ్ ఏదైతే వచ్చిందో ఈ పర్సన్ మీ ఇద్దరి మధ్యలో పాతవి ఏమైతే ఉన్నాయో కొన్ని కొన్ని ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, లేదా ఏదైనా విషయంలో కోర్ట్ కేసెస్ లాంటిది అలా ఏదైనా జరిగి ఉంటే ఈ పర్సన్ అదంతా మర్చిపోయి మళ్ళీ కొత్తగా టైమ్ టేబుల్ అనేది సెట్ చేయాలి. అంటే మీ విషయంలో తను ఎలా ఉండాలి? ఎలా ఈ కనెక్షన్‌ని ముందుకు తీసుకెళ్ళాలి? కొంతమంది మీరు సెపరేషన్‌లో ఉన్నారా? లేదా మేబీ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో కూడా ఉండొచ్చు. ఈ పర్సన్ ఎలా మాట్లాడాలి? ఇక మీదట ఈ పర్సన్‌తో ప్రవర్తన ఎలా ఉండాలి? అనేది ఈ పర్సన్ ప్లానింగ్ అనేది చేసుకుంటున్నారనమాట. తను చాలా కొత్తగా ఆలోచించి ఈ రిలేషన్‌షిప్‌ని తను ముందుకు తీసుకెళ్ళాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అంతకుముందు ఈ పర్సన్ మీరంటేనే తనకి చాలా బర్డెన్‌గా అనుకున్నారండి. చాలా బర్డెన్ అనుకున్నారు ఈ పర్సన్ అండ్ పెద్ద కొండ పెట్టేసినట్టుగా, అరే! ఇదంతా నాకెందుకు? అండ్ ఇదంతా నాకేంటి అవసరం? వీరి రెస్పాన్సిబిలిటీస్ నేనెందుకు తీసుకోవాలి? అండ్ వీరి చేతుల్లో నేనెందుకుండాలి? నా లైఫ్ నా ఇష్టం అన్నట్టుగా ఈ పర్సన్ మీ దగ్గర తను బందీగా ఫీల్ అయ్యారనమాట. సో, కాబట్టి పర్సన్ ఇలాంటి జీవితం నాకు అవసరం లేదు అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని తను దూరం పెట్టారు అన్నట్టుగా చూపిస్తుంది. కానీ పర్సన్ ఇప్పుడు ఆహ్, మేబీ కొంచెం సఫర్ అయ్యారు. మీ నుంచి దూరమైన తర్వాత ఈ పర్సన్ ఏదైనా విషయంలో ఈ పర్సన్ సఫర్ అవ్వడం లాంటిది, స్ట్రెస్‌కి గురవ్వడము, నిద్ర పట్టకపోవడము, ఏదో తెలియని భయం, ఏదైనా మంచి వారిని దూరం చేసుకుంటున్నానా అనే భయం ఈ పర్సన్‌ని వెంటాడడం అలాంటిది ఏదో జరిగిందనమాట. కాబట్టి పర్సన్ తను వేరే వారితో కూడా తను మీట్ అవుతున్నారు మీ గురించి. వేరే ఫ్రెండ్స్ కావచ్చు, అస్ట్రాలజర్, టారో రీడర్ అలా. మీ పర్సన్‌కి కూడా వీటి మీద ఏదైనా చిన్న ఐడియా లాంటిది ఉంటే ఆహ్, కొంతమంది లేకపోతే కూడా తను వేరే వారితో అయితే డిస్కషన్ చేస్తున్నారు. ఏదో గ్రూప్ డిస్కషన్ లాంటిది, లేదా పేరెంట్స్‌తో మాట్లాడడం కొంతమందికి, కొంతమందేమో ఫ్రెండ్స్‌తో, లేదా అస్ట్రాలజర్ ఆర్ గురూజీ లాంటి వారితో అలా ఈ పర్సన్ వరకి మీట్ అవుతున్నారనమాట. మీతో ఎలా ఉండాలి అండ్ ఎలా ప్రవర్తించాలి అనే దాని మీద. సో, తనకి క్లారిటీ వచ్చింది. ఇక్కడ మీ దగ్గర తనకి చాలా ఫ్రీడమ్ అనేది ఉంటుంది. అండ్ చాలా కేర్ అనేది లభిస్తుంది అని పర్సన్ అనుకుంటున్నారండి. సెపరేషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. సెపరేషన్ కార్డ్‌కి క్లారిఫై చేయండి మిస్. ఎయిట్ ఆఫ్ కప్స్ అనేది వచ్చిందండి. మళ్ళీ బాటమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ 5 ఆఫ్ కప్స్ అనేది చూపిస్తుంది. అండ్ ఇక్కడ 4 ఆఫ్ కప్స్ అండి. ఈ పర్సన్ ఎవరో గానీ ఈరోజు తను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారనమాట. ఇక్కడ తను సాడ్‌నెస్‌లో ఉన్నారు ప్రెజెంట్. తనకి చాలా బీట్రేల్ అనేది జరిగింది. చాలా మిస్ అవుతున్నారు. అండ్ తను ఆలోచించిన దానికంటే ఎక్కువగా ఈ పర్సన్‌కి ఆలోచన రావడం, దానివల్ల ఈ పర్సన్ ఏదో తెలియని భయంలో, బాధలో అండ్ ఆ లోన్‌లీనెస్ అనేది పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఫ్యూచర్ గురించి కూడా ఈ పర్సన్‌కి క్లారిటీ రావడం లేదు. ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా అర్థం కావడం లేదు. అందరూ ఇలాగే మోసం చేస్తారేమో, ఏదో పెద్ద లోయలో పడిపోయినట్టుగా ఈ పర్సన్ అండ్ ఏదో తెలియని భయం, బాధ ఈ పర్సన్‌లో చాలా ఉందండి. తనకి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు అనేది చూపిస్తుంది. చాలా మిస్ అవుతున్నారు తను. మీరేమో ఈ పర్సన్ గురించి ఎంత చేసినా సరే, ఎన్ని త్యాగాలు చేసినా సరే, ఈ పర్సన్ అర్థం చేసుకోరు. ఎప్పుడూ తనలో ఉన్న ఫేస్ అనేది చూపిస్తున్నారనమాట. అంటే ఒక డెవిల్ పర్సన్ అండ్ కన్నింగ్ నేచర్. ఓకేనా? నమ్మక ద్రోహం చేస్తా ఉండడము. అలా మీరు చూసి, చూసి పర్సన్ విషయంలో నమ్మక ద్రోహం తట్టుకోలేకపోయారనమాట. కాబట్టి ఇంకా మీరే మూవ్ ఆన్ అయిపోవాలి అని మీరు నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. ఈ పర్సన్ విషయంలో మీకు ఏదో తెలియని భయం, బాధ, కోపం అనేది కూడా మీలో ఉంటుందనమాట. సో, మేబీ దెబ్బతిన్నారు కదా! ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అలా పదే పదే ఈ పర్సన్ విషయంలో మీరు దెబ్బతింటూనే ఉన్నారు.
సో, కాబట్టి ఇంకా ఈ పర్సన్ మిమ్మల్ని వదలడం కాదు. మీరే ఈ పర్సన్‌ని వదిలేయాలి అని మీరు డిసైడ్ అయి ఉంటారు అనేది చూపిస్తుందండి. ఓల్డ్ స్కూల్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓల్డ్ స్కూల్ కార్డ్‌కి క్లారిఫికేషన్. స్టక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. ఈ పర్సన్ మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకున్నా, మీతో ఉన్న జ్ఞాపకాలు ఈ పర్సన్‌కి తన మైండ్‌లో నుంచి పోవట్లేదండి. అలాగే మీకు కూడా కావచ్చు. మీరు కూడా సేమ్ ఈ పర్సన్‌తో మీ పాత మెమోరీస్ ఏవైతే ఉన్నాయో, అవి పదే పదే అవే గుర్తుకు తెచ్చుకొని అక్కడే మీరు ఆగిపోతున్నారనమాట. మీ కళ్ళకి గంతలు కట్టేసినట్టుగా మీరక్కడే ఆగిపోయారు. ముందుకి కదలలేకపోతున్నారనమాట. కానీ ఇక్కడ మీ కళ్ళకి గంతలు కట్టేశారు. చేతులకి గూడా కట్టేశారు. కానీ మీ కాళ్ళకి కట్టేయలేదండి. మీరు అనుకుంటే ముందుకి వెళ్ళగలరనమాట. కానీ నేను మూవ్ ఆన్ అవ్వలేను. నా వల్ల కాదు. కొంతమంది ఏంటంటే పర్సన్‌ని మర్చిపోలేను. పర్సన్ లేకపోతే లైఫ్ లేదు. తను ఎన్ని తప్పులు చేసినా సరే, ఎలాగున్నా సరే, తన ప్రేమ మీకు కావాలి. మిమ్మల్ని బాగా చూసుకోవాలి అని మీరు అనుకుంటూ ఉండొచ్చనమాట. కానీ తనలో ఉన్న ఆహ్, ఆ పర్సన్ తన గుణం ఏంటిదో మీకు అర్థమైంది కాబట్టి, మీరు చాలా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవాలిక్కడ. మీరు అలా ఉండకూడదు అని ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు. కానీ మీరు అలాగే ఉంటున్నారనమాట. తనతో ఉన్న జ్ఞాపకాలన్నీ మీరు కట్ చేయండి. మర్చిపోండి. మీ లైఫ్‌ని మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేయండి. మీ లైఫ్ మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేస్తే అండ్ న్యూ వేలో ఆలోచించి స్టార్ట్ చేయాలనమాట. చాలా బ్రైట్‌నెస్ అనేది వస్తదనమాట మీ లైఫ్‌లో. మీరు స్ట్రాంగ్ అవ్వాలిక్కడ అన్నట్టుగా చూపిస్తుందండి. ఇక్కడ మీరు ఆహ్, ఏంటంటే ఈ పర్సన్‌కి సంబంధించిన తన ఆలోచనల వల్ల మీరు సరిగ్గా నిద్రపోలేకపోతున్నారు. అండ్ ఎప్పుడు ఏడుస్తా ఉండడమా, ఏదో తెలియని బాధ, ఎవరితో సరిగ్గా కలవకపోవడము, లోన్‌లీగా ఫీల్ అవ్వడము, అండ్ జీవితం ఏంటి ఇలా అయిపోయింది అన్నట్టుగా మీకు అనిపిస్తా ఉండడము. అలాగే మీరు అలాగే కంటిన్యూ చేస్తున్న రోజు, కానీ నేను ఇలా ఎందుకుండాలి? నేనేం తప్పు చేశాను? నా లైఫ్‌ని నేను మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తాను. నేను హ్యాపీగుంటాను. సో, నా వైపు ఏం తప్పుంది? పర్సన్‌దే కదా తప్పు అన్నట్టుగా మీరు ఆలోచించట్లేదు. అలాంటి థాట్ గూడా మీకు కొంతమందికి రావట్లేదనమాట. యూనివర్స్ ఏం చెప్తున్నారంటే, అక్కడే ఆగిపోకండి. సో, ముందుకి కదలండి. మీ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీ మెంబర్స్‌తో హ్యాపీగుండండి అని యూనివర్స్ చెప్తున్నారండి. ఇక్కడ ఓల్డ్ స్కూల్ అంటే మీ పాత జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో, అవే పదే పదే మీరు గుర్తుకు తెచ్చుకుంటున్నారు అనేది చూపిస్తుంది. మీ లైఫ్‌లో మీరు ఏదో ఫేస్ చేయాల్సి ఉందండి పర్సన్‌తో. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అండి. మీరనుకుంటే మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీరెలా ఉండాలనుకుంటున్నారు అనేది మీకు అర్థమవుతుంది. మీకు ఆ ఆలోచన గూడా వస్తుందనమాట. కానీ మీరు సరిగ్గా ఆలోచించలేకపోతున్నారు. పర్సన్ దూరం అయిపోయారు అనే బాధ తప్ప, నా లైఫ్‌ని మళ్ళీ నేను ఎలా సరిదిద్దుకోవాలి అనే విధంగా మీరు ఆలోచించలేకపోతున్నారు. ద రన్నర్ కార్డ్‌కి క్లారిఫికేషన్. హీల్ అవుతున్నారు. ఆత్మ పరిశీలన అంటారు కదా! అలా మీరు మేబీ ఈ పర్సన్ చూడండి, తనలో కొన్ని ఫియర్స్ ఉన్నాయి కాబట్టి పర్సన్ తను పారిపోయారు మీ లైఫ్‌లో నుంచి. మీ విషయంలో తను సరిగ్గా ఆలోచించలేదు. అండ్ మీరంటేనే పెద్ద నెగ్లెక్ట్ లాగా ఈ పర్సన్ చేయడము. మీరంటేనే ఈ పర్సన్ క్యాజువల్‌గా తీసుకోవడము. మీరంత ఇంపార్టెంట్ పర్సన్ అన్నట్టుగా కాదు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకోవడము. తన దృష్టిలో మీరు ఇంపార్టెంట్ పర్సన్ కాదండి. తనకి ఇంపార్టెన్స్ పర్సన్ చాలా ఉన్నారు. కాబట్టి ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే, మేబీ మీరు ఏ పర్సన్‌తో అయితే డీల్ అవుతున్నారో, ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజైనా సరే పర్సన్ వలన మీరు బాధపడడం తప్ప హ్యాపీగా ఉండడం అయితే జరగదు.
టెంపరరీగా అప్పటికప్పుడు ఏదైనా విషయంగా ఈ పర్సన్‌తో మీరు హ్యాపీగా ఉండొచ్చు కొన్ని వీక్స్, కొన్ని మంత్స్. కానీ ఫ్యూచర్ అయినా సరే ఈ పర్సన్‌తో మీకు బాధ మాత్రమే మిగులుతుంది. మీ లైఫ్‌ని మళ్ళీ మీరు సరిదిద్దుకోండి అని చెప్తున్నారనమాట యూనివర్స్. ఈ పర్సన్‌లో ఫ్లర్టింగ్ నేచర్ ఉంటుంది. ఫ్లర్ట్ చేస్తారు అండ్ ఎమోషనల్లీ బ్లాక్‌మెయిల్ చేయడము అది అర్థం కాదనమాట మీకు. ఎమోషనల్‌గా తను మిమ్మల్ని లొంగదీసుకోవడం లాంటిది. ఓకే. మళ్ళీ మీరు తనని వదిలిపెట్టకుండా ఈ పర్సన్‌ని ఆ విధంగా తను మిమ్మల్ని వారి గ్రిప్‌లో తీసుకుంటారనమాట. కొంతమంది పర్సన్ వేరే వేరే మాటలు గూడా వింటా ఉండొచ్చు ఎక్కువగా. తన లైఫ్‌లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. చాలా కనెక్టెడ్‌గా వచ్చింది కార్డయితే. కి అండ్ హియర్ రింగొచ్చింది కదా! ఈ పర్సన్ లైఫ్‌లో కొన్ని ఆప్షన్స్ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు. కానీ ఈ పర్సన్ తనకి ఒక్కసారి మీ మనసు, మీ లవ్, మీ కేరింగ్ తనకి అర్థమైతే మీ చెయ్యి అనేది ఈ పర్సన్ జన్మలో వదిలిపెట్టరు. కాబట్టి మీరేంటో ఈ పర్సన్ దగ్గర నిరూపించుకోండి అని యూనివర్స్ చెప్తున్నారనమాట. ఒక్కసారి ఆలోచించండి. మేబీ మీ పర్సన్ విషయంలో మీరు నిజంగా హర్ట్ అవుతున్నారు, బాధపడుతున్నారు. మీ వైపు ఎలాంటి తప్పు లేదు అనుకునే వారికి ఈ పర్సన్ మీరేంటిదో ఒకసారి నిరూపించుకోండి. మేబీ పర్సన్ మిమ్మల్ని ఏదైనా విషయంలో ఆహ్, నెగెటివ్‌గా తీసుకున్నారా? మిమ్మల్ని తను అపార్థం చేసుకున్నారా? ఒక్కసారి మీరేంటో మీరు నిరూపించుకోండి అని చెప్తున్నారనమాట. మీరేంటో మీరు నిరూపించుకుంటే అండ్ మీరు చాలా స్ట్రాంగ్‌గా మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయడము అలా ఉంటే పర్సన్ లైఫ్ టైమ్ మీతో ఉంటారనమాట. మీ విషయంలో తను ఆహ్, నేనున్నాను కదా! లైఫ్ లాంగ్ మీతోనే ఉంటాను అన్నట్టుగా పర్సన్ ఆ భరోసా అనేది మీకిచ్చే ఛాన్స్ అనేది చూపిస్తుందండి. ఓకే. ఈ పర్సన్ మిమ్మల్ని ఏమనుకుంటున్నారంటే, నమ్మించి ద్రోహం చేయడము, బుస్సు కొట్టడం లాంటిదనమాట. ఇప్పుడు మనం పాముకి పాలు పోసి పెంచినా తనకి బుస్సు కొట్టడం మాత్రమే తెలుసు కదా! సో, అలాగే పర్సన్ దృష్టిలో మిమ్మల్ని తను ఆ ఉద్దేశ్యంతో తను చూస్తున్నారండి. కొంతమందికి తనది గూడా ఒక పాము క్యారెక్టర్ అనేది ఉండొచ్చనమాట. తనకి మీరు ఎంత బాగా చూషినా, చేషినా, తన గురించి మీరు అందరిని వదిలిపెట్టేషినా, ఈ పర్సన్ లాస్ట్‌కి తను బుస కొట్టి వెళ్ళిపోయారనమాట. సో, అలాగనమాట. అంటే తను పాముకి పాలు పోసి పెంచినా సరే తనకి బూస కొట్టడం మాత్రమే తెలుసు. అలా మీరు పాముని పక్కన పెట్టుకున్నారు. ఓకేనా? సో, మీరు ఈ పర్సన్‌ని నమ్మకుండా ఉండాల్సింది. కానీ ఆ పర్సన్‌ని నమ్మారు. జరగాల్సిన ఘోరాలు అండ్ ఏంటంటే లాస్ అంతా జరిగిపోయింది. ఓకే. కానీ ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి అని చెప్తున్నారు. ఇక్కడ కొంతమందికి కిడ్ ఉండొచ్చు. కిడ్ గురించి ఆలోచించండి. లైఫ్ గురించి ఆలోచించండి. సో, ఆ కిడ్‌ని మీరెలా పెంచుకోవాలి? ఎంత స్ట్రాంగ్ చేయాలి? ఆ కిడ్‌ని మీరు ఈ సొసైటీకి ఎలా పరిచయం చేయాలనుకుంటున్నారు? అనే దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఇలాంటి బుస కొట్టేవారు ఎవరైతే ఉంటారో మేబీ నమ్మక ద్రోహం ఎవరైతే ఉన్నారో అలాంటి వారిని నమ్మి పదే పదే మీరు మోసపోకండి అని యూనివర్స్ చెప్తున్నారనమాట. నేను ఇప్పటిదాకా ఈ పర్సన్ క్యారెక్టర్ అనేది చెప్పానండి. సో, పర్సన్ క్యారెక్టర్ అయితే ఇదే అండి. తను అందితే జుట్టు, అందకపోతే కాలు పట్టుకునే రకం. పర్సన్ తను పరిగెత్తే క్యారెక్టర్. కానీ ఒక్క దగ్గర నిలబడి ఫైటింగ్ చేసే రకమైతే కాదు. నమ్మిన వారిని ప్రేమగా చూసుకునే రకం గూడా కాదు. కానీ తను ఇక్కడ ఈ పర్సన్ తనకి మీలాంటి వారు తనకి దొరకలేదండి. నిజం చెప్పాలంటే ఇక్కడ తన లైఫ్‌లో తనే ఒక కన్నింగ్ పర్సన్ అంటే తనకి ఈక్వల్‌గా ఉండే పర్సన్ తనకి పరిచయం అవ్వడం జరిగింది. సో, వారి విషయంలో ఈ పర్సన్‌కి ఇక్కడ నమ్మక ద్రోహం అనేది జరిగిందనమాట. సో, కాబట్టి ఈ పర్సన్ ఇప్పుడు ప్రెజెంట్ ఈ 1 ఆర్ 2 డేస్‌లో ఈరోజు కావచ్చు, రేపు కూడా కావచ్చు తను ఎలా ఫీల్ అవుతారంటే మీరు తన సోల్‌మేట్. తను ఎన్నో సార్లు బాధ పెట్టాను, ఎన్నో సార్లు మోసం చేశాను, ఎన్నో సార్లు ఈ పర్సన్ మనసుకి గాయం, హార్ట్ బ్రేక్ అలా చాలా చేశారు కదా! కానీ మీరు అవన్నీ భరించారు, ఏడ్చారు, కుమిలిపోయారు గానీ, తన విషయంలో మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. తను బాధపడే విధంగా మీరు రివర్స్ ఫైటింగ్ అనేది మీరు చేయలేదనమాట.
ఒక మాట 2 మాటలు అనే ఉండొచ్చు. కానీ తను అన్న మాటకి మీ మనసనేది చచ్చిపోయింది. కాబట్టి మీరు సైలెంట్‌గా దూరం ఉన్నారు అనేది చూపిస్తుంది. మీలాంటి వారు తనకి తన లైఫ్‌లో దొరకరేమో అని కూడా ఈ పర్సన్ అనుకుంటూ ఉండొచ్చనమాట. ఓకే. సో, ఇక్కడ సైన్స్ అనేది చెప్తాను. మిథునం, తుల, కుంభరాశి, కర్కాటకం, వృశ్చికం, మీనరాశి అండ్ వృషభం, కన్య, మకర రాశి వారు కూడా కనిపిస్తున్నారు. మిథునం, తుల, కుంభరాశి వారు ఈరోజు చాలా బాధపడే ఛాన్స్ ఉంటుంది. కర్కాటకం, వృశ్చికం, మీనరాశి వారు మీరు ఏదైనా ఒక బంధం నుంచి దూరంగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. విసిగిపోవడం, అలసిపోవడం లాంటిదన్నమాట. ఓకే. అండ్ కానీ రీయూనియన్ ఉంటుందండి. మళ్ళీ ఇద్దరు ఒకటవుతారు అనేది చూపిస్తుంది. అండ్ వృషభం, కన్య, మకర రాశి వారు చాలా బిజీగా ఉండే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట ఈరోజు. ఓకేనా. ఈరోజు అన్ని రాశుల వారికి ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఓకే. మేషరాశి నుంచి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది. మేషరాశి వారు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. మేషరాశి వారు అండ్ వృషభ రాశి వారు డెత్ అండ్ రీబర్త్ ఉంటుంది. మీకు చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీ లైఫ్లో మీకు జరుగుతుందన్నమాట. రీయూనియన్ ఉంటుంది. అండ్ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేయొచ్చు ఈరోజు మీరు. కానీ కేర్ఫుల్గా ఉండాలండి. మిథున రాశి వారు మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉంటారు ఈరోజు. అండ్ కర్కాటక రాశి వారు సైలెంట్గా ఉంటారు. అందరి మీద ఫోకస్ అనేది పెట్టి ఉంటారనమాట. అందరినీ గమనిస్తూ ఉంటారు. అండ్ సింహరాశి వారు మీ లైఫ్లో మీ రాశి పర్సనే వచ్చే ఛాన్స్ ఉంటుంది. వారితో మీకు రీయూనియన్ ఉంటుందన్నమాట. అండ్ కన్యరాశి వారు మీరు మీ సోల్మేట్ని కలుసుకుంటారు. చాలా హ్యాపీగా ఉంటారు. తులారాశి వారు మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృశ్చిక రాశి వారు మీ లైఫ్లో మిథునం, తుల, కుంభరాశి పర్సన్ రావచ్చు. వీరితో మీకు రీయూనియన్ ఉంటుంది. అండ్ ధనుసు రాశి వారు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు వాటిలో ఏది సెలెక్ట్ చేసుకోవాలో మీకు అర్థం కావడం లేదు. కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. అండ్ మకర రాశి వారు ఏదో విషయంగా మీరు హర్ట్ అవ్వడము అండ్ ఏదో విషయంగా మీ మనసు బాధపడే విధంగా ఏదైనా జరగచ్చండి. మిమ్మల్ని ఇన్సల్ట్స్ చేయాలి అనేవారు కొంతమంది ఉండొచ్చు. కుంభరాశి వారు మీ లైఫ్లో వృషభం, కన్య, మకర రాశి పర్సన్ రావచ్చు. వీరితో మీకు రీయూనియన్ ఉంటుందన్నమాట. అండ్ మీనరాశి వారు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకేనా. సో లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఓకేనా. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందామండి. అంతవరకు అందరికీ బాయ్ అండ్ టేక్ కేర్ అండి.